అక్షయ తృతీయకి బంగారానికి ఎందుకు గురుగారు అంతగానం లింక్ వచ్చింది? నిజంగా బంగారం కొనాలా? కొంటే నిజంగా ఐశ్వర్యం ఇంటికి వచ్చినట్టేనా? అక్షయ తృతీయ రోజు నాడు మన ఇంటికి ఒక బ్రాహ్మణి పిలవటమా, హ్మ్. మనం మన గురుగారి ఇంటికి వెళ్ళటమా, మన ఇంటికి ఆడబిడ్డని పిలవటమా, లేదా తమ్ముడిని పిలవటమా, వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు పెట్టి వాళ్ళకి వెండి వస్తువు ఏదైనా ఒకటి ఇవ్వాలండి. చిన్న చెంబైనా చిన్న కప్పు అయినా ఆ కప్పు నిండా పాలు పోసి వస్త్రం పెట్టి బ్రాహ్మడికి ఇవ్వటం. ఆడబిడ్డని తమ్ముడిని పిలుచుకొని కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళకి వెండికి సంబంధించింది ఏదైనా ఇవ్వటం. అది తిరిగి 1000 రెట్లు ఇచ్చేలా చేస్తుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం అక్షయంబుగ కాశీలోపలి అన్నపూర్ణ భవానివై. అన్నపూర్ణ అమ్మవారికి చేయవలసినటువంటి కొన్ని ఆరాధనలు చేసి అన్నం పెట్టు అక్షయంగా. లేదు ఒక కూర ఒక పప్పు కాకుండా పప్పు కూర వేపుడు ఇట్లా మొత్తం మృష్టాన్న భోజనము అంటారంటే షడ్రసోపేతంగా అన్ని రకాలుగా ఉన్నట్టుగా విస్తరణ నిండా తృప్తిగా ఉండేటువంటి భోజనం కనీసం ఓ 10 మందికి పెట్టు. తక్కువలతో ఎవరికి పెట్టలేదంటే 10 మందికి పెట్టగలిగితే అది వృద్ధి. ఎంతటి శక్తిని ఇస్తుంది అది? గజతురగ సహస్రం ఏనుగులు గుర్రాలు ఇటువంటివి ఒక 1000 దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది? గోకులం భూరి దానం. గోష్ఠాలు, గోకులాలు అంటే గోసత్రాలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ గోష్ఠములు ఉంటారు వాటిని. ప్రపంచంలో ఎన్నైతే ఉంటాయో అన్ని గోకులాలు అన్ని గోవులను దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది? భూరి దానం. భూరి అంటే ఇక విశేషంగా ఇది లేదు అనేటిది లేదు. భూరి విరాళం భూరిగా విరాళం ఇచ్చారంటారు చూసారండి. ఇంత అని కాకుండా ఇచ్చేసేయటం. కనకరజిత పాత్రం. కనకరజితములు అంటే వెండి బంగారములు పాత్రములు. కనకరజిత పాత్రం మేదిని సాగరాంతం. సాగరం అనేటువంటి సముద్రం అలలు ముందుకు వచ్చి వెళ్తుంటాయి, అవి కూడా కనిపించకుండా వాటిని మొత్తం పరిచేస్తే ఎంత ఫలితం వస్తుంది? ఉభయకుల పవిత్రం. 2 ఒక్క వంశాలని ఉద్ధరింపజేసేటువంటిది కన్యాదానం. అటువంటి కోటి కన్యలను దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది? నభవతు సమతుల్యం. దేనికి కూడా ఇది సమతుల్యం కాదు. ఒక్క మనిషికి అన్నం పెడితే కనీసం మృష్టాన్నంగా అన్ని రకాల పదార్థాలు నిండుగా పూర్ణం బుర్రలు కానీ గారెలు పులిహార చిత్రాన్ని ఇవన్నీ రకరకాలుగా మృష్టాన్న భోజనం అనేటువంటిది తృప్తిగా పెడితే నభవతు సమతుల్యం. ఒక్క మనిషికి కడుపు నిండా అన్నం కనుక పెడితే ఆ రకంగా అంతటి మించిన ఫలితం వస్తుందమ్మా. అక్షయ తృతీయాలంటే మనం ఏదైతే ఇచ్చామో అది మనకు అక్షయంగా ఇచ్చేటువంటి స్థితి ఏర్పడుతుంది. బంగారం కనుక కొన్నాము అంటే పాతాళానికి వెళ్తామమ్మా. గురుగారు మీరు ఎసెట్లా ఉండిపోతుంది కదా, అవసరానికి ఉపయోగపడుతుంది కదా గురుగారు. నువ్వు చేసేటువంటి పుణ్యం నీకు అవసరం రాకుండా చెయ్యాలమ్మా.